బిర్యానీని ఈజీగా ఎలా చేయాలో చెప్తా అని నేను చెప్పను. కాస్ బిర్యానీ చేయడానికి కనీసం 2 గంటల టైం పడుతుంది. అయితే అంత టైం ఎందుకు అవుతుంది? చాలా వీడియోస్ లో ఈజీ అంటారు. నిజంగానే ఈజీ కదా? ఈజీగా చేయాలంటే ఎలా చేసుకోవాలి? ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కి ఈ రోజు మన రెసిపీలో చెప్పబోతున్నా. ఈ రెసిపీ ఒక్కసారి చూసాక ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లేకుండా చేసేలాగా ప్రతి స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మైనర్ డీటెయిల్స్ ని మిస్ అవుతారు, ఫ్లేవర్ ఎత్తిపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హలో ఫుడీస్, వెల్కమ్ టు డీజే రెసిపీస్. ఫస్ట్ గా వీడియోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చూసేసుకోండి. ఈ బిర్యానీ నలుగురు కడుపు నిండుగా తినేలా చేశాను. సో దీనికోసం 3 ఉల్లిపాయలు మీడియం సైజ్ లో ఉన్నవి తీసుకోండి. బెటర్ ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకోండి, అవసరం పడొచ్చు. 3 టమోటాలు, ఇవి కూడా 2 ఎక్స్ట్రా పెట్టేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ, దంచి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి తీసుకోండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 నుంచి 3 లవంగాలు, 3 నుంచి 4 యాలకులు, 4 లవంగాలు, 1.5 స్టార్ అనాస, 1.5 చెక్క, కొత్తిమీర, పుదీనా ఇలా చిన్నగా తరిగి తీసుకోండి. తర్వాత 8 ఎగ్స్ తీసుకుంటున్నా. వీటితో పాటు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఫ్లోలో చెప్పుకుంటూ పోదాం. ఈ మెషిన్ నేను అమెజాన్ లో తీసుకున్నా. గత 5 సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నా. ఎగ్ ఉడికాయా లేదా అన్న టెన్షన్ లేకుండా ఈజీగా అయిపోతాయి. సో వీటిలో ఇలా ఎగ్స్ అన్ని పెట్టేసి, ఇదిగో వాళ్ళు ఇచ్చిన గ్లాస్ తోనే ఫుల్ గా వాటర్ తీసుకొని ఇందులోకి పోసేసుకోండి. మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసి పక్కన ఉంచేసేయండి. ఈ లోపు సెకండ్ స్టెప్ చేసుకుందాం. ఈ గ్లాస్ చూసారా, ఇందులో 200 ml వరకు వాటర్ పడతాయి. సో నేను ఈ గ్లాస్ నే మెజర్మెంట్ కి యూజ్ చేస్తున్నా. ఒక గ్లాస్ బాస్మతి రైస్, ఇంకో గ్లాస్ రెగ్యులర్ రైస్ వేసుకుంటున్నా. రెగ్యులర్ రైస్ ఎందుకు అన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే నార్మల్ బాస్మతితో వచ్చే టేస్ట్ కన్నా కూడా ఇలా మిక్స్ చేసుకుంటే వచ్చే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇలా తీసుకున్న రైస్ శుభ్రంగా 2 నుంచి 3 సార్లు కడిగేసుకోండి. తర్వాత బియ్యం మొత్తం మునిగే వరకు వాటర్ పోసేసుకుని 1 గంట పాటు నానబెట్టేసుకోండి. ఎగ్ మెషిన్ లైట్ ఇలా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అలా ఆఫ్ అయ్యాక ఒక 5 నుంచి 10 నిమిషాలు అలానే ఉంచేసేయండి. వేడివేడిగా ఉంటాయి. ఇప్పుడు బాగా చల్లార్చుకున్నాక నీట్గా ఒలిచేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మొదటగా ఎగ్స్ కి ఇలా ఫోర్క్ తో నీట్ గా చిన్న చిన్న రంధ్రాలు చేసుకోండి. లేదంటే కట్ చేసేసుకున్నా సరిపోతుంది. డీప్ గా కట్ చేయకండి, బిర్యానీలో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అన్నిటికీ రంధ్రాలు చేసుకున్నాక 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం ఇవన్నీ వేసి ఇలా అన్ని ఎగ్స్ కి మసాలా అంటే వరకు కలిపేసుకోండి. చూసారా ఎంత బాగా మసాలా అంటింది ఎగ్స్ కి. స్టెప్ నెంబర్ 4, 1/2 లీటర్ ని ఒక బౌల్లోకి వేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. కాసేపుకి ఇలా కాస్తంత బాయిలింగ్ పాయింట్ కి రాగానే ఇందాక చూపించుకున్న మసాలాలతో పాటు 1 స్పూన్ అంత జీలకర్ర కూడా తెచ్చి ఇందులోకి వేసేసి, ఉంటే 1 స్పూన్ అంత నెయ్యి వేసేసుకోండి. లేదు అని అంటే ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. నా సజెషన్ ఏమంటే నెయ్యి ఇస్ ద బెస్ట్ చాయిస్. రైస్ చాలా పొడి పొడిగా ఉండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. లాస్ట్ లో 1 స్పూన్ అంత ఉప్పు లేదా మీ టేస్ట్ కి సరిపడంత వేసుకొని కంప్లీట్ నిమ్మకాయ తెచ్చి పిండేసుకోండి. లేదంటే నిమ్మకాయని ఇందులోకి వేసేసేయండి. టేస్ట్ కి కొత్త ఫ్లేవర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న రైస్ మొత్తం తెచ్చి వేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసి రైస్ ఉడకనివ్వండి. ఇలా ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కాస్తంత పొడుగ్గా కట్ చేసి తెచ్చి ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అంటే సుమారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇదిగో ఇలా అవ్వాలి. ఇలా అయ్యాక తీసి పక్కన ఉంచేసి, ఎప్పుడు వేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ లో చెప్తా. ఈ లోపు అవి కాస్తంత బ్లాక్ గా మారుతాయి, టెన్షన్ పడకండి. అవి అలానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రైస్ చూసుకుందాం. ఈ రైస్ ని మనం కేవలం 60 to 70% మాత్రమే ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువ ఉడికితే దమ్ పెట్టేటప్పుడు ముద్ద కట్టేస్తాయి. ఈ గ్యాప్ లో బిర్యానీ మసాలా పెట్టేసుకుందాం. అప్పుడైతే రైస్ ని డైరెక్ట్ గా షిఫ్ట్ చేసేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. బాగా వైడ్ గా ఉన్న గిన్నె ఒకటి తీసుకో. వైడ్ గా ఉంటే బిర్యానీకి దమ్ బాగా పెట్టుకోవచ్చు. ఇందాక మనం ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులో నుండే 2 గరిటెల ఆయిల్ ని తెచ్చి ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి తెచ్చి వేసేసుకో. కాస్తంత ఫ్రై చేసుకో. తిప్పేప్పుడు ఇదిగో ఇలా చెయ్యండి. ఎందుకంటే అలా ఇలా ఎగ్స్ ని కదిలిస్తే విరిగిపోయి మరీ బిర్యానీ మొత్తం చెడిపోతుంది. చూసారా, ఒకటి విరిగిపోయింది. చేసే ప్రాసెస్ ఇలా అవ్వకుండా ఉండడం కోసమే చెప్పాను. ఇప్పుడు వీటిని పక్కన తీసేసుకో. బిర్యానీ మసాలాలో నుండి 2 యాలకులు, బిర్యానీ ఆకు 1/2, స్టార్ అనాస 1/2, 2 లవంగాలు తెచ్చి వేసేసుకో. అలా కాస్త ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చి వేసేసి పచ్చివాసన పోయే వరకు కలిపేసుకో. ఇలా కలుపుతుండగానే మిరపకాయలు తెచ్చి వేసేసేయండి. 2 స్పూన్స్ అంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి, ఇందాక తీసుకున్న టమాటాస్ ని నీట్ గా పేస్ట్ చేసి తెచ్చి వేసేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ లేదా మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు 70% తెచ్చి వేసేసి మిగిలినవి ఎక్కడ వేయాలో చెప్తాను. అలా వేసి ఇలా బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేసుకున్నాక ఎగ్స్ తెచ్చి వేసేసి మసాలా అంతా ఎగ్స్కి అంటే వరకు కలిపేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ గ్యాప్లో రైస్ చూసుకో.
అనుకున్నట్టుగానే 70% ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ తెచ్చి మన ఎగ్ మసాలాలోకి వేసేసుకోండి. ఇలా చల్లేసుకోండి రైస్ మొత్తం. కాస్తంత కొత్తిమీర పుదీనా చల్లుకొని ఇందాక మిగిలించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కాస్తంత ఫుడ్ కలర్ కలిపిన వాటర్ చల్లుకున్నాక, ఇది ప్యూర్లీ ఆప్షనల్, కావాలంటే కుంకుమ పువ్వు నీళ్లు వేసేసుకున్నా సరిపోతుంది. మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు దమ్ పెట్టేసి రైస్ ఎంత బాగా. ఈ రైస్ కాంబినేషన్ గా ఎగ్ కర్రీ కూడా చేశాను. ఆ వీడియో నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లెంత్ అయిపోతుందని ఇక్కడ యాడ్ చేయడం లేదు, అది కూడా పోస్ట్ చేస్తాను. రెండింటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీ మీ ఇంట్లో వాళ్ళు రుచి చూసారంటే మాత్రం మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడగడం మాత్రం పక్కా. అంత టేస్టీగా యమ రుచిగా ఉంటుంది. కర్రీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. విల్ పోస్ట్ సూన్. ప్లీజ్ బీ కనెక్టెడ్.